రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్లో విషాదం చోటు చేసుకుంది. 6 నెలల శిశువు రాముకు జ్వరం రావడంతో క్రియాన్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. చికిత్స కోసం మందులు ఇచ్చారు డాక్టర్లు. అయితే గడువు ముగిసిన టాబ్లెట్స్ ఇవ్వడం వల్లే తమ బిడ్డ చనిపోయినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. మందులు ఇచ్చిన కొద్దిసేపటికే శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయినట్లు తెలిపారు. బాబు మృతితో కుటుంబ సభ్యులు బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. హాస్పిటల్లో ఫార్మసీ అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హాస్పిటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. శిశువు మృతికి గల కారణాలపైన పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. రాత్రి వరకు తన కొడుకు ఆడుకుంటూనే ఉన్నాడని తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కాస్త అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్కు తీసుకొచ్చామని అన్నాడు. ఇంతలోనే తమ కొడుకును హాస్పిటల్ సిబ్బంది అన్యాయంగా బలి చేశారని ఆవేదన చెందాడు తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బండ్లగూడ జాగ్రత్తలో ఉన్నటువంటి స్థానికంగా అక్కడ విశ్వనాథన్ రెడ్డి అయినటువంటి వ్యక్తి తన 6 నెలల కొడుకుకు అనారోగ్యం రావడంతో, అంటే నిన్నటి వరకు ఆడుకున్నారు. సో ఒక్కసారిగా అనారోగ్యం కారణంగా కొంత జ్వరం రావడంతో స్థానికంగా ఉన్నటువంటి క్రియాన్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. సో తీసుకువెళ్లిన తర్వాత ఈ రోజు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. సో ఒక్కసారిగా అక్కడ ఒక ఇంజెక్షన్ సంబంధించి అతనికి ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. మనం చూడవచ్చు యూరోప్ లో 19th జనవరి 2026 అయిపోయినటువంటి ఇంజెక్షన్ అతని బాబుకు ఇవ్వడంతో వితిన్ 10-20 సెకండ్లోనే మొత్తం స్పృహ లేకుండా పోయేటట్టు కూడా అతను చెప్పడం జరిగింది. సో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తన బాబు చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ మందులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజక్షన్లకు దాదాపు అందులో ఒక 4 ఇంజక్షన్లు ఆ 4 ఇంజక్షన్ల షీట్ కూడా గడువు ముగిసినటువంటి డేట్లతోనే మనకి కనిపిస్తుంది. సో ఆ ఇంజక్షన్ ఏదైతే ఇచ్చాడో, సో ఆ ఇంజక్షన్ ఇవ్వగానే వెంటనే మతిస్థిమితో కోల్పోయాడు. సో కళ్ళు తెరవట్లేదంటూ కూడా వాపోవడం జరిగింది. సో నిన్నటి వరకు చాలా చురుకుగా ఉండి ఆడుకున్నటువంటి తన బాబు ఈ యొక్క వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒక ఫార్మసీ అద్దాలు కానీ, ఫార్మసీ లోపల ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ కూడా ఈ బాధితులు ధ్వంసం చేయడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే హాస్పిటల్ సిబ్బందిని కూడా పోలీసులు ప్రజెంట్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఎట్లాంటి ఇంజెక్షన్స్ వేశారు, అదే ఇంజెక్షన్ వేశారా లేదా అట్లాంటి విషయాలను అయితే ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి బాబు దగ్గర ప్రత్యక్షంగా చూసినటువంటి వారి యొక్క బంధువులు కానీ, వారి తల్లి కానీ తండ్రి కానీ చూశారు. సో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక ఇంజెక్షన్ కింద పడిపోయింది. సో ఎందుకు కింద పడిపోయిందని ఆరాధించగా అది చూసేసరికి ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కానీ నిలదీయగానే ఆసుపత్రి వారే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఆ యొక్క అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి 6 నెలల తన బాబును శిశువు మృతికి ఖచ్చితంగా ఈ యొక్క హాస్పిటల్ వారే బాధ్యత వహించాలంటూ కూడా అక్కడ ఆందోళన చేయడం జరిగింది. సో ఇట్లాంటి మెడిసిన్స్ ఇంకేమైనా ఫార్మసీలో ఉన్నాయన్నటువంటి విషయాలపైన కూడా పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే వీరికి ఒక్క కొడుకు అనే చెప్తున్నారు. దాదాపు వారి యొక్క వివాహం అయిన తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత ఈ యొక్క బాబు అతనికి జన్మనిచ్చారు. సో ఈ 6 నెలల బాబు యొక్క ఆడుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. మనకి నిన్నటి వరకు కూడా అతను ఇంట్లో చాలా చక్కగా ఆడుకునేవాడు. సో ఈ రోజు ఒక్కసారిగా ఫీవర్ రావడంతోనే ఆ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళారు. ఆసుపత్రికి వెళ్ళగానే వైద్యం అందించారు. కానీ ఆ వైద్యం అందించడం బాగానే ఈ ఎక్స్పైర్ డేట్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే ఈ బాబు మరణించాడంటూ కూడా అతని తండ్రి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే పోలీసులు హాస్పిటల్ సిబ్బందిని అయితే విచారిస్తున్నారు. సో మృతికి గల కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇదే ఇంజెక్షన్ సంబంధించి ఈ ఇంజెక్షన్ వేయడం వల్ల మృతి చెందాడు అనే విషయాల్లో అయితే పూర్తిగా పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరిస్తున్నటువంటి అవసరం ఉంది. మా బాబుని ఈ హాస్పిటల్ వాళ్ళు ఎక్స్పైర్ అయిన మందులు పెట్టి మా బాబుని చంపేసారు సార్. డాక్టర్లు సార్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసారు. ఆ నర్సు అక్కడ ఎవరైతే డ్యూటీ డాక్టర్లు ఎవరైనారో ఆ టైంకి వాళ్ళు ఇచ్చారు సార్. వాళ్ళు ఏదో ఇంజక్షన్ ఇచ్చి సార్ వితిన్ 5 seconds లో వాడు కలర్ మారిపోయిండు. ఎవిడెన్స్ లాంటి చింపేసి ఇక్కడ చూడండి. ఇగో సార్ ఇది కనిపిస్తున్నా ఎవిడెన్స్ లాంటి చింపేసి. ఇగో సార్ 21/2026 ఎక్స్పైర్డ్ సార్. అంటే ఈ యొక్క మందులు హాస్పిటల్లో ఉన్నాయా? చాలా ఎక్స్పైర్డ్ మందులు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. వాడినాయి సార్, ఇవి వాడినాయి సార్, వాడినాయి సార్.